నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన D82 ప్రధాన కాల్వకు గండిపడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే గండిపడ్డ కాల్వకు మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి D82 ప్రధాన కాల్వకు గండిపడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చారి? నిఖత్, నాగర్ కర్నూల్ జిల్లాలో కొద్ది రోజులుగా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ కూడా వస్తుండడంతో KLI ప్రాజెక్టు ద్వారా కూడా మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నీళ్లు వస్తా ఉన్నాయి. అయితే ఈ వెల్దండ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండల సమీపంలో ఉన్నటువంటి లక్షపురం పోతిరెడ్డిపల్లి శివార్లో ఉన్నటువంటి D82 కాల్వ, అంటే ఇది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి D82 కాల్వ పొలాల్లో నుంచి వెళ్తుంది ఈ పోతిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి శివార్లో. అయితే దీనికి సంబంధించి అది రాత్రి గండి పడింది. ఆ కాల్వకి గండి పడడంతో నీళ్ళంతా కూడా వేగంగా రావడంతో అక్కడ దిగువన కాల్వకు దిగువన ఉండేటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో, పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఈ పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. అయితే రాత్రి ఇప్పటి వరకు కూడా అధికారులు అక్కడికి ఎవరు కూడా రాలేదు. అయితే సమాచారం రైతులు ఇచ్చామని చెప్తా ఉన్నప్పటికీ మరి నీళ్లు అంటే వృధాగా పోవడము దేవుడెరుగు, కానీ కింద ఉండేటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకే అధికారులు ప్రతి సంవత్సరం కూడా కాల్వలు, అంటే KLI ప్రాజెక్టు ద్వారా కాల్వలకు నీటి వదిలే ముందు వాళ్ళు అంటే కాల్వల పటిష్టత ఎట్లా ఉందనేది మనం ఒకసారి పరిశీలించాలి. ఎక్కడైతే మెత్తబడినటువంటి కాల్వలు ఉంటాయో అవన్నిటిని కూడా సేఫ్టీలోకి తీసుకురావాలి. వాటిని భద్రంగా ఉండేటువంటి విషయంలో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఈ వెల్దండ మండలంలో చాలా చోట్ల కూడా గండ్లు పడి పొలాలు అన్ని కూడా పంట పొలాలన్నీ కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అది దృష్టిలో పెట్టుకొని కూడా ఈ సంవత్సరం అంటే ఇక్కడ ఒకవైపు కాల్వ అంటే వాటర్ వస్తుంటే మెత్తబడి ఉంటుంది, దానికి తోడుగా వర్షాలు పడతా ఉన్నాయి. కాబట్టి ఈ కాల్వలంతా కూడా మెత్తగా ఉంటాయి. ముందుగా పరిశీలించి కాల్వలను నిర్మాణాలు అంటే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మెత్తబడి ఉంటుందో దాన్ని పటిష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవేవి చేయనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాత్రి ఏ సమయంలో గండి పడిందో కానీ తెల్లారి రైతులు వెళ్లి చూసేసరికి పంట పొలాల మొత్తం కూడా నీళ్లు వరద ఉధృతి వెళ్తా ఉంది. దీంతో చూసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే అంటే పంట పండుతున్నటువంటి క్రమంలో పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునగడంతో ఇప్పటికే వర్షాలు పడి పంటలు అదో రకంగా తయారవుతా ఉన్నాయి. దానికి తోడు పూర్తి స్థాయిలో ఏదైతే కాలువ తెగిందో, ఈ గండి పడిందో ఆ చోటంతా కూడా ఆ పంటలన్నీ కూడా నీట మునిగితే పంట మొత్తం కూడా పూర్తిగా నష్టపోతామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వెంటనే ఏదైతే కాలువకు గండి పడిందో D82 కాలువకు దాన్ని వెంటనే మరమ్మతులు చేసి నీళ్లు కిందికి దిగువకు వెళ్లకుండా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఈ D82 కాలువ ఒకటే కాదు, ఎక్కడైతే KLI ప్రాజెక్టు సంబంధించినటువంటి కాలువలు పారుతా ఉన్నాయో అవన్నిటిని కూడా సేఫ్టీ జోన్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అవి ఎక్కడైతే మెత్తబడి ఉన్నాయో ముందస్తుగా అధికారులను పంపించి ఏజెన్సీ వాళ్ళని పంపించేసి అవి అంటే తెగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటి వరకే పంట పొలాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ కాలువలు అక్కడక్కడ తెగిపోతే అక్కడ ఉన్నటువంటి పంటలు నష్టపోతాము రైతులు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజైతే అర్ధరాత్రి ఎప్పుడు పడిందో ఏమో ఆ గండి, కానీ ఉదయం చూసేసరికి పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. అవి చూసి బాధపడతా ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అధికారులను పంపించి అక్కడ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి
వెంటనే అవన్నీ కూడా పూర్తి ఇప్పుడైతే గండిపడినటువంటి ప్రదేశం అయితే మూసివేయించాలని చెప్పేసి అది ఏదైతే వరద ఉధృతి వస్తుందో అది ఆ గండి కూడా కాస్త పెద్దగా అవుతుందని చెప్పేసి పెద్దగా కావడంతో ఇంకింత మరింత ఎకరాల్లో పంటలు మునిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ముందస్తుగా ఇంకా ముందుకు నీళ్లు వెళ్తాయి, అక్కడ కూడా కొన్ని ప్రదేశాలు మెత్తగా ఉన్నాయని చెప్పేసి కొన్ని కాలువల అంటే సేఫ్టీ లేదని చెప్పేసి అవి కూడా వాటిని సేఫ్టీ జోన్ లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.